ఓకే బాయ్. ఇంకో విషయం, ఎంతైనా నీకు ఇప్పుడు కొంచెం తొందర అవసరమే. తోడు లేకుండా స్లమ్కి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇటువంటి యాంటీ సోషల్తో ఉండేటప్పుడు జాగ్రత్త అవసరం. అది కూడా నా పనిలో ఒక భాగమే. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే బాయ్, గుడ్ నైట్. బాయ్. సౌమ్య, యాన్ ఇంటికి చేరావా? ఇప్పుడే. యాన్, నేను కొన్న పుస్తకం నీ బ్యాగ్ లో పెట్టి మర్చిపోయాను. హడావిడిలో తీసుకోలేదు. సేల్స్ మెన్ రెండు కలిపి ప్యాక్ చేశాడు. మన మాటల్లో ఆ విషయం గుర్తుకు రాలేదు. రేపు ఈవినింగ్ నువ్వు వస్తున్నావు కదా, అప్పుడు తిరిగిస్తాలే. వద్దొద్దు, నీ దగ్గరే ఉంచు. నీకోసం నేనిచ్చే యానివర్సరీ కీప్ ఇట్ విత్ యు. మంచి పుస్తకం. ఓ థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఏంటే మరీ ఇలా తోసేసావు? నువ్వు జర్నలిజం మానేసి బాక్సింగ్ నేర్చుకున్నావా ఏంటి? మరి ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే బాక్సింగ్ కూడా నేర్చుకోవాలి కదా. నీకు నా గురించి ఆలోచనే లేదు. అవును, నువ్వు రేపు ఉదయం కదా వస్తా అన్నావు. నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను, కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వని నాకు తెలియదు కదా. నేను అలా అనుకోవట్లేదు. నేనని తెలిసే నువ్వు పని చేసావని నాకు అనిపిస్తోంది. ఏదైనా తిన్నావా? నేను ఎలా తినగలను? మరైతే ఎలా? ఇప్పుడు ఇంట్లో ఉన్నది నాకు సరిపోతుంది. మరైతే నన్ను పస్తుండమంటావా? ఇంపాసిబుల్. ఎందుకేం చేస్తావు? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. హలో. ఓకే, టైంకి వచ్చేస్తాను. ఫ్రెడీ, ఐ హ్యావ్ టు గో. నన్ను అర్జెంటుగా ఛానల్కి రమ్మన్నారు. బాయ్. The problem with a good book is that you want to finish the book, but you don't want to finish the book.